సార్ మరొక అంశం, ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలాబాడియా వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద ఎత్తున కలకలం రేపుతున్నారు సార్. ఓ షోలో కంటెస్టెడ్ మహిళపై అసహ్యకరంగా ఆయన చేసిన కామెంట్లు. దీని మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేను అది చూశాను, కాంట్రవర్సీ అవుతాను. నిన్న నేషనల్ మీడియా మొత్తం డిబేట్లు. మన తెలుగు మీడియాకు ఇంతకన్నా అశ్లీలం అలవాటై ఉంది కనుక బహుశా అంత సీరియస్గా తీసుకున్నారో లేదో డౌటే నాకు. ఎందుకంటే మనకు అమ్మాయిని చూస్తే నాకు ఇట్లా అనిపిస్తుంది అనే గొప్ప హీరోలు ఉంటారు మనకు. సో మనకు అశ్లీలంగా తిరుపతి దేవుడి గుడి ముందే హీరోయిన్లను ముద్దులు పెట్టుకునే సినిమా వాళ్ళు ఉంటారు మనకు. సైజులు ఎంత ఉండాలి అని చెప్పేటువంటి డైరెక్టర్లు ఉంటారు కనుక మనకి ఇదంతా ఇంత అశ్లీలం డోస్ సరిపోలేదేమో మనకు. ఇదే ఉన్నదిలే అనుకోవచ్చు, ఎందుకంటే తెలుగు సమాజంలో ఇవన్నీ కామనే కదా అని. కానీ అతను నిన్న నేషనల్ మీడియా మొత్తం చర్చ. ఎందుకంటే రణవీర్ అలాబాదియా అనే అతను ఆర్డినరీ పర్సన్ కాదు. ఆయన బీర్ బైసెప్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్కు నేను చూశాను, 8.3 మిలియన్ సబ్స్క్రైబర్స్, 83 లక్షలు. ఆయన రణవీర్ అలాబాదియా అనే సొంత ఛానల్ ఉంది, అది ఇంకో ఛానల్, ఇది కూడా ఆయన సొంత ఛానలే. బీర్ బైసెప్స్ కాకుండా రణవీర్ అలాబాదియా అనే ఛానల్కు 1.03 crore, 1,03,00,000 మంది అంత సబ్స్క్రైబర్ బేస్ ఉండి ఆయన కంటెంట్ కూడా చూశాను నేను. స్పిరిచువల్ అంశాల పైన, రామాయణం పైన, మహాభారతం పైన, రాముని పైన, కృష్ణుని పైన, హనుమంతుని పైన, దాంతోపాటు యూత్ను మెంటర్ చేయడం ఎలా, సైకాలజీ పైన, పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన, ఇలాంటి అంశాలు చెప్పేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మీరు ఒక చెత్త మనిషి, చెత్త చరిత్ర ఉంది, పొద్దున్న లేస్తే అశ్లీలము అసభ్యం తప్ప ఇంకోటి లేదనుకోండి, వాడు ఎవడు పట్టించుకోడు ఏముంటే. మీరు ఉదాహరణకు బాగా రోజు తాగి రోడ్ల మీద పడేటోడు ఉంటాడు, వాడు ఇంటికి వస్తాడు, పక్కింటోడు ఏమైనా పట్టించుకుంటాడా? పట్టించుకోడు. కానీ నాగేశ్వర్ లాంటోడు పొరపాటున నేను దూరం నుంచి ఒక కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకున్నా, అది మందు బాటిల్ కనబడదు అనుకోండి, నాగేశ్వర్ ఏంటంటే ఇట్లా తయారయ్యాడు అంటారు. సో అందువల్ల నన్ను చూసే స్టాండర్డ్స్ వేరే రకంగా ఉంటుంది, వాడిని చూసే స్టాండర్డ్స్ ఒక రకంగా ఉంటుంది. అందువల్ల రణవీర్ అలాబాదియాకు ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. ఈ మధ్య కాలంలో కొత్త ట్రైబ్ ఇది, ఇన్ఫ్లుయెన్సర్స్ అని. నాగేశ్వర్ కూడా ఆ ట్రైబ్లో భాగమే. ఆ స్థాయి కాకపోవచ్చు, ఆయనకు 10 మిలియన్ అంటే నాకు 1 మిలియన్ అంటే నేను 10% ఉండొచ్చు. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు నా గురించి కూడా చెప్తున్నానంటే, మా అందరిపైన ఒక బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మేము ఏం మాట్లాడినా కొన్ని లక్షల మంది పైన ప్రభావం ఉంటుంది. అందులో రణవీర్ అలాబాదియా లాంటి వాళ్ళు మాట్లాడితే కోట్ల మంది పైన ప్రభావం ఉంటుంది. అందులో చాలామంది యూత్ ఫాలోవర్స్, పెద్దవాళ్ళకి చాలామంది తెలియదు, కానీ యూత్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ, మామూలు ఎక్కువ కాదు. ఇప్పుడు ఆయన వీడియోలకు 50 లక్షలు, 40 లక్షలు, 60 లక్షలు ఇట్లా వ్యూస్ ఉంటాయి. అలాంటి వ్యక్తి అతి నీచంగా మాట్లాడాడు. అది ఏంటంటే ఇండియాస్ గాట్ లేటెంట్ అని ఒక షో, సమీర్ రైనా అని. సో ఆ సమయ్ రైనా షోలో ఈయన గెస్ట్గా వెళ్ళాడు. ఈయన ఛానల్లో పెట్టింది కాదు, సమయ్ రైనా షోలో ఇండియాస్ గాట్ టాలెంట్ అని, ఇది వెరీ పాపులర్ షో ఎమంగ్ యూత్, ముఖ్యంగా యూత్లో చాలా పాపులర్ షో అది. సో ఆ షోలోకు లక్షలలో ఉంటాయి వ్యూస్, మామూలుగా ఉండవు, బీభత్సంగా ఉంటాయి ఆ షోకు. ఆ ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షోలో రణవీర్ అలాబాదియా ఒక క్వశ్చన్ వేసాడు. ఆ క్వశ్చన్ మనం రిపీట్ చేయలేము, నాకు సంస్కారం ఉంది కనుక. కానీ ఈ కాంట్రవర్సీ తెలియని వ్యూవర్ కొరకు ఒక ఇండికేషన్గా చెప్పేది, తల్లిదండ్రులు పిల్లలు వీళ్ళ మధ్య ఉండకూడని చర్చ గురించి మాట్లాడాడు. మీకు అర్థమైంది ఇంతకన్నా ఎక్కువ. అవును. సో తల్లిదండ్రులు పిల్లలు అనే చర్చ వచ్చినప్పుడు మనకేం గుర్తొస్తుంది? ఆత్మీయత, అనుబంధం, వారి పట్ల ప్రేమ, అనురాగం, ఇవి గుర్తొస్తాయి. కానీ ఈ పెద్ద మనిషికి ఏం గుర్తొచ్చిందంటే పనికిమాలిన అంశం, అంటే మనం బహిరంగంగా చర్చించే అంశం, మన సినిమాలలో బాగా ఎక్కువగా ఉండే అంశం గుర్తొచ్చింది. సో నేను ఇండికేషన్ ఇచ్చాను మీకు, అదేంటో ఈ వివాదం చూడని వారి కొరకు. సో ఈ మధ్యకాలంలో తెలుగు ఒక యూట్యూబర్ కూడా ఇలాగే గొడవైంది. గమనించి డార్క్ కామెడీ అని, రోస్ట్ అని, ఇదంతా అమెరికాలోనో వెస్ట్లోనో అక్కడ కల్చరల్ సెట్టింగ్ వేరు, అక్కడి వ్యవస్థల్లో అది ఏమైనా షో పాపులర్ కావచ్చు, అలాంటి క్వశ్చన్ దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ వీళ్ళు మన వాళ్ళు రెచ్చిపోతున్నారు.
ఏంటి డార్క్ కామెడీ ఏంటి దరిద్రం? డార్క్ కామెడీ అసలు కామెడీ అంటే గొప్ప కళ కదా హాస్యము. హాస్యము అద్భుతమైన కళ. అసలు హాస్యము మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ ఈ వికృతము పైశాచికత్వము ఎక్కడి దాకా పోతుంది అంటే మీరు డార్క్ కామెడీ పట్ల సంస్కృతి, విలువలు, కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఏమీ ఉండయా మనుషులకు? ఈ మనుషులకు ఇంకా ఒక్క యాంగిల్ తప్ప వేరే యాంగిలే ఉండదా? ప్రపంచం అంతా ఇదే దరిద్రమా? అయితే మీరు అనొచ్చు సార్ ఇది మీరు రణవీర్ అలాబాది అని అంటున్నారు, మన సినిమాలలో లేరా? అందుకే నేను నా ఇంట్రొడక్షన్లో మొదలుపెట్టాను, కావాలని మొదలుపెట్టాను. సో నాకు అమ్మాయిని చూస్తే ఇలా అనిపిస్తుంది అని చెప్పి పెద్ద మనుషులు ఇలా సమాజంలో చలామణి అవుతున్నారు కదా. వాళ్ళ సమాజం ఏమన్నది? వాళ్ళకి ఇప్పటికీ లక్షల మంది అభిమానులు కదా. సో దాని ఏమన్నా అంటే మళ్ళీ ఇప్పుడు మనం ట్రోల్ కూడా చేస్తారు వెంటనే. కానీ అలాంటి మాట అనవచ్చా? ఒక బహిరంగ వేదిక పైన మహిళల సైజుల గురించి మాట్లాడచ్చా? అలాంటి డైరెక్టర్లు మనకు వేదికల పైన ఉంటే సినిమా ఇండస్ట్రీ వీళ్ళని ఏమన్నది కదా. ధైర్యం ఉందా సినిమా ఇండస్ట్రీకి? దమ్ముందా? సినిమా ప్రొడ్యూసర్లు, సినిమా పెద్దలు వచ్చి ఎంత పెద్ద హీరో అన్నా, ఎంత పెద్ద డైరెక్టర్ అన్నా దీన్ని మేము ఖండిస్తున్నాను కదా. తిరుపతి గుడి ముందు ఒక డైరెక్టర్ తనలో ఉన్నటువంటి శృంగార భావాలను బయట పెడతాడు. అది ఏం ప్రవర్తన? నీకు దేవుని గుడి ముందు ఇలాంటి ఆలోచన లేదు కదా. హీరోని ముద్దు పెట్టుకోవాలని ఆలోచన వస్తుందా? దేవుడి గుడి ముందు ఏం రావాలి నీకు ఆలోచన? సో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు కూర్చొని ఈ పనికిమాల చేష్టలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళను సినిమా ఇండస్ట్రీ, సమాజము, పెద్దలు మనం ఏమనగలుగుతున్నాం? ఏమనంటే వాళ్ళకు అభిమానులు ఉంటారు, వాళ్ళకు ట్రోల్స్ ఉంటారు. ఇప్పుడు నేను అన్నది అర్థమై ఆ అభిమానసేన ఇప్పటికైనా నా మీద పడవచ్చు. నేను అనేది ఏంటి, ఈ రకమైనటువంటి ధోరణి అలవాటైనాక ఇప్పుడు రణవీర్ అలాబాది అని కూడా సమర్థించే వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియా అంతా పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తుంది. ఇక్కడ ఎవడో ఒకరిద్దరు ఉంటారు. మరి ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్న డైలాగులు ఏంటి, సినిమాలలో వస్తున్న చర్చ ఏంటి, అందులో ఇంకా అసహ్యంగా, అశ్లీలంగా, ఇంకా లైంగిక ప్రకోపాన్ని పెంచేటువంటి విధంగా మాటలు వస్తలేవా అని అడగచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ ఒక తప్పు మరో తప్పును జస్టిఫై చేయదు. అందువల్ల ఒక హీరో అన్నా, డైరెక్టర్ అన్నా, ఒక యూట్యూబర్ అన్నా ఏదైనా తప్పే కదా. ఇప్పుడు యూట్యూబ్లో నేను కూడా కొన్ని వేల వీడియోలు చేశాను, కొన్ని వేల గంటల పాటు లైవ్లో మాట్లాడాను. మీకు తెలుసు లైవ్ అనేది ఇంకా ఛాలెంజింగ్. ఎందుకంటే మనం మాట్లాడుతున్న క్రమంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మాట తప్పుగా దొరలవచ్చు కూడా. అది ఎందుకు మన మనిషిలో ఉండేటువంటి స్ప్లిట్ పర్సనాలిటీ, హిపోక్రసీ ఉంటుంది. పైకి మాట్లాడడంలో చాలా నీతులు మాట్లాడతారు, కానీ లోపల వాడి బిహేవియర్, వాడి ప్రవర్తన దాగి ఉంటుంది. అది ఎప్పుడు బయటపడుతుంది దానికి మీకు అనుభవం ఒకటే. మీరు ఎవరికైనా ఫోన్ చేయండి, కొన్ని సందర్భాల్లో ఫోన్లో చాలా బాగా మాట్లాడతారు, ఫోన్ కట్ అయింది అనుకొని ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. ఫోన్లో ఇప్పుడు నేను మాట్లాడాను కానీ నాగేశ్వర్ గారు బాగున్నారా సార్, మీరంటే చాలా రెస్పెక్ట్ సార్ మాట్లాడుతారు. మీరు ఫోన్ కట్ అయింది అనుకొని ఇక అలా మాట్లాడుతుంది. ఈ నాగేశ్వర్ సార్ మామూలుగా ఉండదు, పొగరు తక్కువడు కాదని మాట్లాడుతుంటారు. వర్మ అలా చేస్తారని కాదు, అదంతా మనకి వినబడుతుంది. ఆ ఫోన్ కట్ కాదు, చాలామంది చేసే పని ఇది. సో ఈ ఫోన్ కట్ కాకుండా వాళ్ళు రియల్ విషయం మాట్లాడతారు. అంతకుముందు ఫోన్లోనేమో చాలా గొప్పగా మాట్లాడతాడు. ఈ హిపోక్రటికల్ అవుట్లుక్ ఉన్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు. సో ఈ హిపోక్రసీ, డ్యూయల్ పర్సనాలిటీ అది ఇవాళ ఎక్స్పోజ్ అయింది. అంటే బీర్ బైసెప్స్ నుంచి, రణవీర్ అలాబాదియా నుంచి వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇది అని ఆయనని ఇప్పటిదాకా అభిమానించి, ఒక రకంగా ఆరాధించి, ఆయన వీడియోలను లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో చూసిన సమాజం, యువ సమాజం, యంగర్ సొసైటీ భరించలేకపోతున్నారు. వాట్ ఈజ్ ఇస్ నాన్ సెన్స్, ఇతని నుంచి ఏంటిది? సో కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్? అసలు డార్క్ కామెడీ దుర్మార్గం అంటే కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ పర్సన్ అనేది ఇప్పుడు డబుల్ వామి అయిపోయింది. ఇది అంటే నార్మల్గానే అసహ్యం వేస్తుంది, కోపం వస్తుంది. కానీ అసహ్యమైన వ్యక్తి ఏమున్నది అలాగే ఉంటుంది. నీకు పనికి కుళ్ళిపోయిన వస్తువు నుంచి వచ్చే స్మెల్ గురించి ఎవడో ఆలోచించాం. మల్లెపూల నుంచి మంచి స్మెల్ రాకపోతే మల్లెపూలు ఆడబెడితే మల్లెపూల నుంచి దుర్గంధం వస్తే భరించలేం కదా. అంటే వీడే మల్లెపూ లాంటి అతను రణవీర్ అలాబాది అని నేను అనడం లేదు, మళ్ళీ ఆ కంపారిజన్కి వెళ్ళడం లేదు. కానీ వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ అని. ఎందుకంటే మల్లెపూ లాంటి అంశాలు, స్పిరిచువలిజం, రామాయణము, మహాభారతం లాంటి నిర్మలమైన ఆధ్యాత్మికమైన అంశాలపైన మాట్లాడిన వ్యక్తి కాస్త ఇలాంటి అంశాలపైన మాట్లాడేంటి, ఈ రకంగా బహిరంగంగా ఏంటి? ఇక దీనికి ఇంకో జస్టిఫికేషన్ ఏంటంటే ఇదేం కామను,
ఇద్దరు నలుగురు కలిసినప్పుడు ఇలాంటి కుళ్ళు జోకులు వేసుకుంటుంటారు. ఒక నలుగురు కలిసినప్పుడు కుళ్ళు జోకులు వేసుకుంటే ఆ నలుగురి మైండ్ సెట్ ఒకే రకంగా ఉంటే మీరు సావండి, అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ నలుగురికి అవే లక్షణాలు ఉన్నాయి, సావండి. అందులో ఎవరికైనా లేకపోతే వాడు పక్కా జరుగుతాడు. కానీ యు ఆర్ కామెంటింగ్ ఆన్ స్క్రీన్, ఆన్ కెమెరా. ఇప్పుడు బెడ్రూమ్ వేరు, ఫుట్బాల్ గ్రౌండ్ వేరు. బెడ్రూమ్లో 4 గోడల మధ్య తలుపులు వేసుకొని నువ్వు వ్యవహారాలు, నేను ఫుట్బాల్ గ్రౌండ్లో కూడా అదే వ్యవహారం నడుపుతా అంటే చెప్పులు తీసుకొని కొడతారు జనం. ఊరుకుంటారా? అంటే మరి అది తప్ప బెడ్రూమ్లో లేదా అంటే బెడ్రూమ్లో ఉంటుంది, ఫుట్బాల్ గ్రౌండ్లో ఉంటుందా? ఫుట్బాల్ గ్రౌండ్లో ఉండేది బెడ్రూమ్లో కూడా ఉండకూడదు. ఫుట్బాల్ ఆడతావా బెడ్రూమ్లో కూర్చొని? సో అందువల్ల మనకు ఏది ఎక్కడ అనేది ఉండాలి కదా, ఆ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఉండాలి కదా. నేను ఇది డార్క్ కామెడీ కామను, ఇది రొటీను, సమాజంలో కామన్గా జరుగుతుంది. కామన్గా జరగడం ఏంటి సమాజంలో? నువ్వు నేను మాట్లాడుకున్న వల్ల మాట్లాడుకుంటున్నామా? మన ఇంట్లో అలాంటి జోకులు వేసుకుంటున్నామా? పోనీ నీ కూతురుతోని, నీ కొడుకుతోని. రణవీర్ అలాబాదియాకు నా సూటి ప్రశ్న, నీ పేరు మరి ఆయన నేపథ్యం నాకు తెలియదు, కానీ నీ తమ్ముళ్ళతోనో చెల్లెలతోనో నీ మేనలతోనో మేనకోడలతోనో నీ కొడుకుతోనో బిడ్డతో ఇలా మాట్లాడగలవా? ఈ జోకులు వేసుకోగలవా? ఇక మేము అలాంటి వాళ్ళమే వేసుకుంటామని నాకు అభ్యంతరం లేదు. అందువల్ల ఈ డార్క్ కామెడీని జస్టిఫై చేసే వాళ్ళు కూడా ఇది ఏం కామన్ కదా అంటున్నారు. కామన్ అయినా ఒక ప్రైవేట్ కన్వర్జేషన్లో ఉండడమే తప్పు. కానీ ప్రైవేట్ కన్వర్జేషన్లో ఇక అది వారి స్వభావము, మనం ఏం చేస్తాం, ఎవరి క్యారెక్టర్ వారిది, ఎవరి నేచర్ వారిది, ఎవరి జీవితం వాళ్ళది అని మనం వదిలేస్తాం. కానీ అది పబ్లిక్గా మాట్లాడుతున్నప్పుడు, కోట్లాది మంది చూస్తున్నప్పుడు మాట్లాడడం అనేది అంగీకరించడానికి వీల్లేదు. అయితే ఆయన సారీ చెప్పచ్చు, నా ఉద్దేశం అది కాదు, నా ఛానల్లో ఆ రకమైన కంటెంట్ ఉండదు, నేను ఇలా ఏమీ జస్టిఫై చేసుకోవడం లేదు, నేనేం వివరణ కూడా ఇవ్వడం లేదు అన్నాడు. ఆ మేరకు రెస్పాన్స్ ఓకే, నేను ఐఎమ్ నాట్ ఈవెన్ గివింగ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్, నేను ఏ జస్టిఫికేషన్ ఇవ్వడం లేదు, నాది తప్పే. అంటే శశబిషలు లేకుండా బేషరతుగా షరతులు లేకుండా నా తప్పే, నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను, నా కామెడీ నా ఏరియా కాదు. నీ ఏరియా కానప్పుడు మాట్లాడొద్దు. సో కామెడీ ఏరియా కానప్పుడు ఎందుకన్నా అందులోకి ఎంటర్ కావాలి? సో నేను ఎంటర్ నా ఛానల్ని అలా వాడుకోను, నా ప్లాట్ఫామ్ను అంటూ వివరణ ఇచ్చాడు. బట్ ఏదైనా సమాజం పైన అంత ప్రభావం చూపగలిగే ఇన్ఫ్లుయెన్సర్స్ తాము ప్రతి మాట, ప్రతి చేత, తమ ప్రవర్తన, తమ వ్యాఖ్య కోట్లాది మంది పైన, లక్షలాది మంది పైన ప్రభావం ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. సో అందువల్ల ఇది ఈస్ ఎ వెరీ బిగ్ డిబేట్. యూట్యూబ్లో వ్యూస్ కొరకు, లైక్ల కొరకు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అలా మాట్లాడిందని ఎక్కువ మంది చూస్తున్నారు. ఇదొక అన్ఫార్చునేట్. డిమాండ్ అండ్ సప్లై కూడా. ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై, సమాజంలో సమస్య కూడా అక్కడ ఉంది. నీకు చెత్త కంటెంట్ ఎందుకు వస్తుంది? మార్కెట్ అది. నువ్వు చెత్త కంటెంటే జనం చూస్తుంటే చెత్త కంటెంటే ఉంటుంది కదా. ఇట్స్ ఎ డిమాండ్ అండ్ సప్లై మార్కెట్. అన్ఫార్చునేట్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ స్పిరిటెడ్ పర్సన్స్ ఒక రకంగా ఉండొచ్చు, కానీ అందరూ పబ్లిక్ ఇంట్రెస్ట్ స్పిరిటెడ్ ఉండడు. వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అనే చూస్తారు. నాలాంటి వాడు వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అని మాత్రమే చూడను, వాట్ ఈజ్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా చూస్తాం. ఇఫ్ సంథింగ్ ఇంట్రెస్ట్ పబ్లిక్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఎట్టి ఫస్ట్ మాట్లాడు. ఓకే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోయినా వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అనుకోండి, ఫైన్, మాట్లాడేది తప్పలేదు. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్కి భిన్నంగా వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ కనుక నేను మాట్లాడతాను, జనం అంటే అట్రాక్ట్ అవుతాను. నిజమే, నేను కీన్సిన్ ఎకనామిక్స్ పైన వీడియో పెట్టిన దానికన్నా డార్క్ కామెడీ పైన వీడియో పెడితే నాకు 1,00,000 రెట్లు ఎక్కువ వ్యూస్ వస్తాయి, డౌటే లేదు. కీన్సిన్ ఎకనామిక్స్ పైన కూడా నాకు 1,00,000 వ్యూస్ వచ్చాయి అనుకోండి అదృష్టవశాత్తు. కానీ నేను డార్క్ కామెడీ పైన చేశాను అనుకోండి, ఉదాహరణకు వ్యాఖ్యలు మాట్లాడడం కాదు, నా డార్క్ కామెడీ నేను చెయ్యను జీవితంలో చెప్తున్నా, చేస్తే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి, మామూలుగా రావు వ్యూస్. కానీ అది కాదు కదా నీ స్వభావం. సమాజానికి మంచి చెప్పి కూడా వ్యూస్ తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోకూడదు? సమాజానికి విజ్ఞానం. ఇప్పుడు నేను సోక్రటీస్ మరణించే ముందు సోక్రటీస్ చివరి కోరుకొని ఒక వీడియో పెట్టాను. అందులో ఏమి నీట్గా సోక్రటీస్ చనిపోయే ముందు ఏంటి అని, దాని ఇప్పటికి 6 లక్షల మంది చూశారు. మంచి మాటలు చెప్పి కూడా 6 లక్షల వ్యూస్ వచ్చాయి కదా. చెడు మాటలతో రావాలని ఏముంది? మంచి మాట చెప్పి కూడా 6 లాక్ వ్యూస్ వచ్చాయి కదా. సో అందులో వ్యూస్ కొరకు చెత్త చెప్పాలని ఏముంది? మంచి చెప్పండి. అయితే ఇది భావప్రజ్ఞా స్వేచ్ఛ. అయ్యా భారతదేశంలో భావప్రజ్ఞా స్వేచ్ఛ విశృంఖలంగా ఉండదు. ఇట్ ఈస్ నాట్ అన్ అబ్సల్యూట్ ఫ్రీ స్పీచ్, అబ్సల్యూటిజం ఉండదు. మన దేశంలో ఆర్టికల్ 19(1)A భావప్రజ్ఞా స్వేచ్ఛను ఇస్తుంది. ఆర్టికల్ 19(2) రీజనబుల్ రిస్ట్రిక్షన్, సహేతుక ఆంక్షలు ఇస్తుంది.
ఆ సహేతుక ఆంక్షలు ఏంటి అంటే మొరాలిటీ, డీసెన్సీ, సార్. పబ్లిక్ ఆర్డర్. అన్ఫార్చునేట్లీ ఈ చర్చ ఎక్కడ దాకా పోతుందంటే అసలు ఫ్రీ స్పీచ్ కర్టైల్ చేయాలనే దాకా కూడా చర్చ నడుస్తున్నాయి. ఓకే. ఇప్పుడు ఇది ఇంకో ప్రమాదం ఏంటంటే ప్రభుత్వం భావ ప్రజ్ఞా స్వేచ్ఛను అణచివేసేటువంటి దిశగా కూడా వెళ్ళేది. అది ప్రమాదం. చెత్తను ఆపాలి, కానీ మంచిని ఎందుకు నియంత్రించాలి?